హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి. ఈరోజు లిగోస్ చేసి చూపించాను. ఇవి ఎలా ఉన్నాయి చూడండి, చాలా బాగా వచ్చిందండి. పిల్లలకి ఇలా కూడా ఎంజాయ్మెంట్ ఉంటుందని ఇలా చేసి చూపించానండి. నేను పెట్టేశాను. ఇవి ఎలా చేయాలో చూద్దామండి. ఇవి లిగోస్ అండి. ఇవి బయట కంట్రీ నుంచి వచ్చేసినాయి మాకు. ఇవి తయారు చేసామండి. ఇలా ఒకటి పార్ట్గా చేసామండి. 4 పార్ట్లు ఉంటాయండి. పార్ట్లుగా చేసాము. చాలా బాగుందండి ఇది. చూడండి, ఇలా పార్ట్లుగా వచ్చేసినవి. ఇవన్నీ అంటించేస్తే ఒక ఫ్లవర్ వాజ్ వస్తుందండి. ఇవి ఇలా తయారు చేస్తే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుందండి. పిల్లలకి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. చాలా తెలివిగా ఆలోచిస్తారు పిల్లలు కూడా. ఇవి 4 పార్ట్లుగా ఉంటాయండి. ఇవి మొత్తం ఇదిగొచ్చు ఒక లేయర్ చేసామండి. ఫస్ట్ పార్ట్ చేసాము ఇలా. చూడండి, చాలా బాగుందండి. చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుందండి పిల్లలకైతే. ఇలా వస్తుందండి. ఇలా చేయాలి అన్నీ. 4 పార్ట్లు అండి అన్నీ. చాలా బాగుందండి ఇది. రోజు వంటలు పెడితే ఏం బాగుంటుందండి. ఒక్కొక్కసారి ఇలా కూడా పెడితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. ఎంజాయ్మెంట్ బాగుంటుందని ఇలా పెట్టాము. ఇలా చేసామండి. చూడండి, అన్నీ ఒక బుక్ ఇస్తారండి. దాంతోపాటు ఒక బుక్ ఇస్తారు. అందులో ఎలా ఉందో చూసుకొని మనం పెట్టేసుకోవాలి. అవన్నీ సెట్ చేసుకోవాలి. అప్పుడు ఇలా వస్తుందండి. ఇది ఎలా ఉందో చూసారా, ఇలా వస్తుంది. చాలా బాగుంది కదండి. ఇది వేరే కంట్రీ నుంచి వచ్చినాయండి మాకు. అందుకని అలా తయారు చేసేసాము మేము. ఇట్లా వేరువేరుగా అమర్చాలండి. అన్నీ అమర్చేసి పెట్టేస్తే పిల్లలు కూడా చాలా ఎంజాయ్మెంట్ చేస్తారండి. ఎంజాయ్మెంట్గా ఉంటుంది పిల్లలకు కూడా. ఒకసారి మీ పిల్లలకు కూడా ఇవి ప్రొవైడ్ చేయండి. అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ చాలా మారిపోతుందండి. చాలా చురుగ్గా తయారవుతారు వాళ్ళు కూడా. చూడండి, ఫస్ట్ది అయిపోయింది. ఇది ఫస్ట్దండి, అయిపోయింది. ఫస్ట్ది అయితే అయిపోయింది. ఫస్ట్ సెట్ అయిపోయింది. సెకండ్ది మళ్ళీ పెట్టాలి. ఇప్పుడు ఇవి పెట్టేశాము. ఇవి నేను మా అమ్మాయి పెట్టామండి. నేను కొన్నే పెట్టానులే, మా అమ్మాయి ఎక్కువ పెట్టేసింది. చూస్తుంటే విడివిడిగా ఏదో ముక్కలుగా ఉన్నాయండి. అన్నీ పెట్టేసిన తర్వాత చాలా బాగుంది. చూడటానికి చాలా లుక్ అయితే చాలా బాగుంది. ఇది సెకండ్ లేయర్ అండి. ఫస్ట్ది పెట్టేశాము. సెకండ్ది కూడా ఇలా వచ్చేసిందండి. సెకండ్ది కూడా పెట్టేశాము. చూడండి ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి. ముగ్గలుగా పువ్వులు, ఫ్లవర్స్, లీవ్స్ చాలా బాగున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. సెకండ్దండి అది. సెకండ్ది కూడా అయిపోయింది, పెట్టేసాము. తర్వాత థర్డ్ది పెట్టాలండి. థర్డ్ది పెట్టాలి ఇప్పుడు. అది కూడా పెట్టేస్తాం ఇప్పుడు. అది కూడా పెడితే అది చాలా బాగున్నాయండి అవి కూడా. చూడండి, థర్డ్ అండి ఇది. థర్డ్కి 2 ఫ్లవర్స్ వచ్చినాయి. అయితే చాలా బాగున్నాయి అవి కూడా. వాటి నేమ్స్ కూడా ఇచ్చాడండి. మన ఇక్కడ సైడ్ ఉండవండి మనకి. బయట ఇతర దేశాల్లో ఉంటాయి ఆ ఫ్లవర్స్. ఇక్కడ కూడా ఇప్పుడు వస్తున్నాయిలే హైదరాబాద్కి. చూడండి ఎంత బాగున్నాయో. తర్వాత ఫోర్త్ కూడా పెట్టేశాము. ఫోర్త్ అండి ఇది. ఫోర్త్ కూడా పెట్టేశాము. చాలా బాగున్నాయండి. సన్ఫ్లవర్ పువ్వులు ఉంటాయి కదండి, అలా వచ్చేసినాయి ఇవి. మొత్తం ఒక చోట పెట్టాము. చాలా బాగుందండి. చూడండి, లాస్ట్కి ఇలా వచ్చేసినాయి. మొత్తం పెట్టేసిన తర్వాత ఇలా వచ్చిందండి. చాలా బాగున్నాయి. అవి చూస్తుంటే ముక్కలు పార్ట్లు చాలా చిన్నవిగా ఉన్నాయి. అవి పెట్టిన తర్వాత చాలా లుక్ వచ్చేసింది. చూడండి, లిగోస్ అండి ఇవి. లిగోస్ చాలా బాగుంటాయి. పిల్లలకు ప్రొవైడ్ చేయండి. చాలా ఇష్టంగా చేస్తారు వాళ్ళు కూడా. మైండ్ సెట్ చాలా బాగా చురుగ్గా పనిచేస్తుంది వాళ్ళకు కూడా.
చాలా తెలివిగా తయారవుతారండి పిల్లలు కూడా. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇలా వచ్చిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టామండి మొత్తము. చూడండి ఇలా ఫ్లవర్ వాజ్ ఇలా వచ్చేసింది లాస్ట్కి. ఎంత బాగుందో ఫ్లవర్ వాజు. చూడండి చాలా బాగుంది కదండి. లుక్ అయితే చాలా సూపర్గా ఉందండి. అంతేనండి. ఇలాంటివి మీ పిల్లలకు కూడా ప్రొవైడ్ చేయండి. మీ పిల్లలు కూడా ఇష్టంగా బాగా చేస్తారండి. మైండ్ సెట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.